ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు సూపర్ ఎక్స్ట్రాడినరీ స్పీచ్లు ఇస్తున్నారు. మధ్యలో జోకులు, సెటైర్లు. నిజంగా జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిలో కొద్దిగా మార్పు ఉంది. మధ్యలో ఇండైరెక్ట్గా సెటైర్లు వేస్తున్నారు, జోకులు వేస్తున్నారు, హుషారుగా కనిపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ధరల గురించి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో విపరీతంగా ధరలు పెరిగిపోయినాయి, దానికి కారణం జగన్మోహన్ రెడ్డి, నా కోటేయండి నేను ధరలు తగ్గిస్తాను అని అంటున్నారు. ఆయన ఏమన్నారు ఒకసారి వినండి. నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయా లేదా? బాగా పెరిగాయా లేదా? నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 76 రూపాయలు పెట్రోలు, ఇప్పుడెంత? ఎంత? 111 రూపాయలు, అవునా కాదా? దేశంలోనే అత్యధికంగా పెట్రోల్ ధర మన రాష్ట్రంలోనే. ఆ రోజు 70 రూపాయలు డీజిల్, ఇప్పుడెంత తమ్ముళ్ళు? 99 రూపాయలు. బియ్యం 40 రూపాయలు, ఇప్పుడెంత? 60 రూపాయలు, అవునా కాదా? కందిపప్పు 80. చంద్రబాబు నాయుడు గారు చాలా ధరల గురించి మాట్లాడారు. దాంట్లో ముందుగా పెట్రోల్ గురించి మాట్లాడదాం. ఒక సత్యం అయితే చెప్పాడు, ఏంటంటే పెట్రోల్ ధర ఆంధ్రప్రదేశ్లో మిగతా రాష్ట్రాల కంటే అత్యధికంగా ఉంది అనేది కరెక్ట్. చెప్తాను, ఎగ్జాక్ట్గా చెప్తాను. 111 రూపాయల 52 పైస ఉంది పెట్రోల్ ధర. ఒక కార్నర్లో ఆ ఫిగర్స్ కూడా ఇస్తా. పెట్రోల్ ధర 111 రూపాయలు 52 పైస ఉంది ఆంధ్రప్రదేశ్లో. హిమాచల్ ప్రదేశ్లో కేవలం 89 రూపీసే ఉంది అంతే. ఢిల్లీలో 91 రూపీస్ ఉంది. మధ్యప్రదేశ్లో 102 రూపాయలు ఏమో ఉంది. ఓకే, సో అట్లా ఒక్కొక్క రాష్ట్రానికి, ఏ రాష్ట్రానికి కూడా 100 రూపాయలు దాటల. మెజారిటీ ఆఫ్ రాష్ట్రాల్లో 100 రూపాయలు దాటల. ఒక 4-5 రాష్ట్రాల్లో 100 రూపాయలు దాటింది. దాంట్లో 111 రూపాయలు దాకున్నది ఆంధ్రప్రదేశే కేవలం. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది సత్యం. 111 రూపాయలు పెట్రోల్ ధర పెరగడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా అనేది మీరు ఒకసారి ఈ ఫిగర్స్ చూపితే మీరే చెప్తారు. అసలు పెట్రోల్ ధర 111 రూపాయలకి ఎలా వచ్చిందో చెప్తున్నాను. డీలర్కి యాక్చువల్గా పెట్రోల్ ప్రైస్ ఎంత అంటే 57 రూపాయల 35 పైసలు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ డీలర్కి ఇచ్చేటువంటి 57 రూపాయల 35 పైసలు. దానికి సెంట్రల్ గవర్నమెంట్ వేసే ఎక్సైజ్ ట్యాక్స్ ఎంత వేసిందంటే 19 రూపాయల 90 పైసలు ట్యాక్స్ వేసింది. అంటే ఒక 20 రూపాయలు ట్యాక్స్ వేసింది సెంట్రల్ గవర్నమెంట్. డీలర్కి ఇచ్చే కమిషన్ ఎంత అంటే 2 రూపాయల 84 పైసలు. అంటే అప్రాక్సిమేట్గా ఒక 3 రూపాయలు. 57, ఇదొక 20, 77 ప్లస్ ఒక 3, 80. ఈ 80 రూపాయలు, ఈ 80 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టేటువంటి ప్రైసెస్. దీంట్లో ఏ రాష్ట్రం కూడా మార్చలేదు. ఇక రాష్ట్రాలకి సంబంధం లేదు. ఢిల్లీ కానీ, మహారాష్ట్ర కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, ఎవరైనా కానీ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన ఈ 80 రూపాయలని ఎవరో మార్చడానికి లేదు. దట్ ఈస్ కామన్ ఫర్ ఆల్ ద స్టేట్స్. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇది మిగతా అమౌంట్ వ్యాట్ అంటారు, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఈ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ని ఇంపోజ్ చేసేది స్టేట్ గవర్నమెంట్. హిమాచల్ ప్రదేశ్లో 90 రూపాయలకే వచ్చి మనకి 111 రూపాయలు ఎందుకు అయిందంటే, హిమాచల్ ప్రదేశ్లో స్టేట్ వేసేటువంటి వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఏదైతే ఉందో వాళ్ళు వేసేది 16% అయితే, ఆంధ్రప్రదేశ్లో వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వ్యాట్ ఎంత ఇంపోజ్ చేస్తున్నారు పెట్రోల్ మీద? 31% ఇంపోజ్ చేస్తున్నారు. 110 రూపాయలు. హిమాచల్ ప్రదేశ్లో 80 రూపాయలు, ఆంధ్రప్రదేశ్లో 110 రూపాయలు. ఎందుకంటే ఈ వాల్యూ స్టేట్ గవర్నమెంట్ వేసే వాల్యూ యాడెడ్ ట్యాక్సెస్లో తేడా ఉంది. 16% హిమాచల్ ప్రదేశ్ చేస్తుంటే, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పెట్రోల్ మీద ఛార్జ్ చేస్తున్న వాల్యూ యాడెడ్ ట్యాక్స్ 31% ప్లస్ 4 రూపీస్ పర్ లీటర్. దాన్ని వ్యాట్ ట్యాక్స్ అంటారు. దాన్ని ఇక్కడ ఏదో రోడ్ సెస్ అని ఇట్లాంటి కొన్ని ట్యాక్స్లు మొత్తం కలుపుకొని అప్రాక్సిమేట్గా 31 రూపీస్, 31% ప్లస్ 4 రూపీస్ ట్యాక్స్ స్టేట్ గవర్నమెంట్ ఇంప్లూజ్ చేస్తుంది. కాబట్టి మనకు 111 అయింది. హిమాచల్ ప్రదేశ్లో 16 ప్లస్
16% ప్లస్ 4 రూపీస్ కాబట్టి వాళ్ళకి ఆయనకి 80 రూపాయలకి వచ్చింది. మనకి 31% అంటే డబుల్ ట్యాక్స్. హిమాచల్ ప్రదేశ్లో 16% అయితే మనకి 31% అంటే డబుల్ ట్యాక్స్ ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ మీద ఇంపోజ్ చేస్తున్నారు. అది ఇంపోజ్ చేసింది ఎవరు? ఇది చూపిస్తా చూడండి. ఇక్కడ చూడండి, ఇది చూపిస్తా చూడండి. చూసారా? ఆంధ్రప్రదేశ్ రాజపత్రము, ది ఆంధ్రప్రదేశ్ గజెట్ పార్ట్ 4B ఎక్స్ట్రాడినరీ పబ్లిష్డ్ బై అథారిటీ, హైదరాబాద్, వెడ్నెస్డే, April 22, 2015. 2015 ఎవరు అధికారంలో ఉంది? 2015 ఎవరు అధికారంలో ఉంది? అది కూడా ఇక్కడ హైదరాబాద్ అని ఉంది. అంటే 2015లో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఉన్నారా? ఎక్కడున్నారు? అమరావతికి వచ్చేసారు కదా. కానీ లెటర్ హెడ్ల మీద, జీవోల మీద అన్నీ కూడా హైదరాబాద్ మీద రన్ అయినాయి. ఎందుకంటే 2024 వరకు మన క్యాపిటల్ హైదరాబాదే. ఈయన అక్కడ ఓటుకు నోటు కేసు భయపడి పారిపోయి వచ్చాడు ముందుగానే. హైదరాబాద్ April 22, 2015 తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఒక జీవో పెట్రోల్కి ఎంత ట్యాక్స్ వేయాలి అనే దానికి ఇచ్చిన జీవో. పాయింట్ 3 చూడండి ఇక్కడ. పాయింట్ 3, ఇన్ ది ప్రిన్సిపల్ యాక్ట్ ఇన్ షెడ్యూల్ 4 ఇన్ ద టేబుల్ అగేన్స్ట్ ఐటమ్ నెంబర్ 2 పెట్రోల్ అండర్ కాలం రేట్ ఆఫ్ ట్యాక్స్ ఫర్ ది ఇంప్రెషన్ ఎంత ఉంది? 31%. ది ఎక్స్ప్రెషన్ 31% ప్లస్ ₹4 per liter shall be substituted. 31% వ్యాట్ పెట్రోల్ మీద వేయాలని పెట్టిన దుర్మార్గుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారే. ₹1 పెంచలేదు, ₹1 తగ్గించలేదు, 1% కూడా అసలు దాని జోలికి వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి గారు. పెట్రోల్ ప్రైస్ జోలికి వెళ్ళలేదండి జగన్మోహన్ రెడ్డి గారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ప్రైసు ప్లస్ ఎక్సైజ్ ట్యాక్స్ ప్లస్ డీలర్ కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఫిక్స్ చేసింది. దానికి రాష్ట్రానికి సంబంధం లేదు. దాని మీద ఎంత పర్సెంట్ ట్యాక్స్ వేయాలనేది రాష్ట్రాల ఇష్టం. 2015లో 31% మనం ఇంపోజ్ చేయాలని జీవో ఇచ్చింది ఈయనే. కాబట్టి 80% ప్లస్ 31% కలిపి ₹111 అయింది. దాంట్లో అసలు జగన్ గారి ఇన్వాల్వ్మెంటే లేదు. ఇతనేసిందే 31% ట్యాక్స్, చంద్రబాబు నాయుడు వేసిందే 31% ట్యాక్స్. బట్ కాకపోతే ఎందుకంటే ప్రైస్లో ఎందుకు తేడా వచ్చిందంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ప్రైస్ ₹50 అనుకోండి. అప్పుడు 30% ట్యాక్స్ ఎంత? ₹15. అక్కడ ₹50 ప్రైస్ ఉంది కాబట్టి అప్పుడు 30% కలుపుకొని ₹65 పెట్రోల్ అయింది. ఇప్పుడు వీళ్ళు ₹80 చేశారు కాబట్టి దీనికి 30% వేశారు కాబట్టి ₹111 అయింది. అంతేగాని అసలు దెర్ ఇస్ నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఇన్ ద పెట్రోల్ ప్రైస్. ఈ 31% ప్లస్ 4% ట్యాక్స్ జీవో వేసి అమెండ్మెంట్ చేసి స్టేట్ గవర్నమెంట్ అమెండ్మెంట్ చేసి రాజస్థాన్ వాళ్ళు హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు 16% ట్యాక్స్కి ఇస్తుంటే, మధ్యప్రదేశ్ వాళ్ళు ఢిల్లీ వాళ్ళు 17-18% ట్యాక్స్ వేస్తుంటే ఆంధ్రప్రదేశ్లో 31% ట్యాక్స్ మీరు చచ్చినట్టు కట్టండి అని ఏసీ జీవో ఇచ్చింది 2015లో చంద్రబాబు నాయుడు. ఆయన ఇప్పుడు చెప్తున్నాడు పెట్రోల్ ప్రైస్ ఎవరు తమ్ముడు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో పెట్రోల్ పెరిగిన తమ్ముడు అని చెప్పి ఆయన ప్రసంగం ఇస్తున్నారు. హైలీ టాలెంటెడ్ పొలిటీషియన్ ఎవరు ఉన్నారంటే ఈయనే. ఆయన చేసిన 31% పెట్రోల్ మీద వ్యాడెడ్ ట్యాక్స్ని జగన్ గారి మీదకి నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు చూడండి. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనం చెప్పేది ఏంటంటే ఈరోజు పెట్రోల్ ₹111 వెళ్ళటానికి కారణం 2015లో చంద్రబాబు నాయుడు గారు 31% ప్లస్ 4% వ్యాక్స్ అని అమెండ్మెంట్ చేసి ఇచ్చిన జీవోనే కారణం, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పెట్రోల్ ప్రైసులు జోలికే వెళ్ళలేదు. పాత గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ఇచ్చిన జీవోని ఫాలో అవుతున్నారు అంతే. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ పెట్రోల్ ప్రైసెస్. ఇక దాని గురించి కన్ఫ్యూజన్ లేదు. పెట్రోల్ ప్రైస్ ఈ పెట్రోల్ ధరలే పాపం చంద్రబాబు నాయుడు గారిదే, దానికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పండి. ఓకే, ఇక రెండోది మన నిత్యావసర ధరల గురించి మాట్లాడుతున్నారు.